బాబాయ్, అప్పాజీ పేరెత్తితే చాలు మీరేదో వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. నాకేం బాగాలేదు. ఓహో, అర్ధాంగివి గనక రాయల వారి అప్పాజీ భక్తిలో సగం నీకు అబ్బింది. కానీ మనం సూర్యవంశ సుక్షత్రియులం. ఆ మాట జ్ఞాపకముంచుకొని కాస్త జాగ్రత్త పడవే నా తల్లి. ఏమిటో మీ మాటలు నాకు అర్థం కావడం లేదు. అర్థమేమిటి? ఇంకా అంత అనర్థకమేనే నా తల్లి. ఆ మహామంత్రి గారి శిక్షణలో నీ భర్త ఎలాగూ బానిసయ్యాడు. నీ కొడుకు అలాగే కావాలనుందా? బాబాయ్, మీ మాటలు నేను సహించలేను. బానిసలేమిటి? బానిసలు కాకపోతే కీలు బొమ్మలు. నీ భర్త మహాపరాక్రమవంతుడు, ఏకైక వీరుడై ఏకధాటిని ఇంత రాజ్యం కొట్టాడు. అవునా? మరి అంతటి వాడు ఆ మంత్రి గారి మాట పుచ్చుకొందే మంచినీళ్ళైనా ముట్టుకోడే. హంబీరా, ఏమిటి ఉపదేశిస్తున్నారు? అయ్యో, మీరు విన్నారు. ఏదో పిల్లనిచ్చుకున్న వాళ్ళం కదండి. మా ఆందోళన మాది. ఇంత హఠాత్తుగా అంత ఆందోళన చెందవలసిన అవసరం ఏమొచ్చింది? మీరు గ్రహించుకోగలరు గనక సూక్ష్మంగానే మనం చేస్తాను. మీరు మహావీరులు, మా అన్నపూర్ణ వీరపత్ని. మీ శిక్షణలో అయితే కుర్రవాడు కూడా వీరోచితంగా పెరుగుతాడు. కానీ ఆ మంత్రి గారి దగ్గర అయితే వారి ఛాందసాలు, చాణుక్య బుద్ధులు చివరకు కుయుక్తిలేగా అబ్బాయికి అబ్బేది అని మా భయం. నీ వ్యాఖ్యానాలు కట్టి పెట్టాలి. మా స్వ విషయాలు మేము చూసుకోగలం. బాబాయ్, ఏమిటి మీ మాటలు? చూసారా, వారి కోపం వచ్చి వెళ్ళిపోయారు. కోపం వచ్చి కాదు, గ్రహించిన నిజాన్ని తట్టుకోలేక వెళ్ళిపోయారు. ఆయన భయం కూడా నాకు తెలుసుగా. మనం పిల్లవాడిని పంపమంటే అప్పాజీ ఏమనుకుంటారోనని. కానీ అక్కడ ఉంటే మాత్రం మన కుర్రవాడు అప్రయోజకుడు కావటం తథ్యం. ఆ పైన నీ ఇష్టం. ఇదంతా నా కోసం కాదుగా. ఇంతకు నీ కుర్రవాడు బాగుపట్ట నీకు ఇష్టం ఉందా లేదా? అయితే మెదలకుంటావు. మహారాజు పంపమన్నాడని నేను కబురు చేస్తాను. జగన్నాథ జగన్నాథ్. మరి యువరాజు గారు దయచేయాలి. నేను రాను, నీకు అమ్మగారు తీసుకురమ్మన్నారు, మీరు తప్పక రావాలి. నేను రాను, నీకు అప్పాజీ పొమ్మనండి. చూడు నాయన, అమ్మ నిన్ను చూడాలంటుంటే నువ్వు వెళ్ళకపోతే ఎలా? వెళ్ళి నన్ను విడిచిపెట్టి నేను వెళ్ళను. కృష్ణవేణి, యువరాజుని ఇంత హఠాత్తుగా పిలిపించడానికి కారణం ఏమిటి? రామలింగ నాయక, ఏమిటా ప్రశ్న? పదనాయన, నాన్నగారు కూడా నిన్ను చూడాలంటున్నారు. నాన్నగారిని ఇక్కడికి రామనండి. లేదు నాయన, నాన్నగారు అక్కడ రాజ్య పరిపాలన చేయొద్దు. నువ్వు కూడా వెళ్ళి వారికి సాయం చేయాలట. మరి మీరు? నేను నీ వెనకాలే వస్తాను నాయన. పదనాయన. నేనే వస్తాను. మమకారాలు పెంచుకోవడం, మనస్తాపాల కోసం. ఓ, రామలింగ నాయకులు కూడా ఇక్కడే ఉన్నారే. అభివాదములు మహామంత్రి. దయచే. ఏమిటి అంతా ఎలా వచ్చారు? అప్పాజీ మరి మామాజీ చెప్తారు. ఏమిటి మహాకవి? మా పిన్నన్నకు తెలియకూడని రహస్యం ఒకటి తెలిసింది. అందుకని మీ దగ్గరకు తీసుకొచ్చాను. ఏమిటది? అప్పాజీ, రాయల వారు యువరాజు గారిని పిలిపించేస్తున్నారుగా. దానికి కారణం తలుచుకుంటే ఒళ్ళు మండిపోతుంది. వాడిని ఏం చేసిన పాపలేదు. ఏమిటి పిన్ననా? సరిగ్గా చెప్పు. ఆ మాట నేను చెప్పలేను. కందోడి, నువ్వు చెప్పు. ఏమిటది కందోడి? ఆ హంవీరుడు సామాన్యుడిగా లేడు మహామంత్రి. చివరికి ఎంత ద్రోహానికి దిగాడు చూడండి. మీ మహామంత్రి గారి శిక్షణలో నీ భర్త ఎలాగూ బానిసయ్యాడు. నీ కొడుకు కూడా బానిస కావాలా అని అన్నపూర్ణాదేవి గారితో హంవీరుడు అన్నాడు. రాయల వారు కూడా అక్కడే ఉన్నారు. ఆ మాటలకు శ్రీవారికి పౌరుషం వచ్చినట్టుంది. వెంటనే యువరాజు గారిని పిలిపించడానికి అదే కారణం. చూశారా అప్పాజీ, ఆ హంవీరుడు రాజబంధు కాదు, రాబంధు. ఆ పక్షిగాడికి వెంటనే కోటలోంచి ఉద్వాసం చెప్పాలి. పిన్ననా,
ఈ విషయం తెలుసుకోవడం వల్ల మాతో పాటు నీవు కూడా ఒక బాధ్యత వహించి తీరాలి. ఓ అలాగే అప్పాజీ, ఏమిటో సెలవండి. ఈ విషయం మరెక్కడా పొక్కనీయకూడదు. ఇంతేనా? ప్రస్తుతానికింతే. ఇక మీరు వెళ్ళవచ్చు. సరే కందుడి. దయచేయండి. మన రాయలవారిలో ఇంత మార్పుకు కారకుడైన ఆ ద్రోహిని చడి చప్పుడు లేకుండా మట్టు పెట్టేస్తాను. అనుమతించండి మహామంత్రి. రామలింగ నాయక, వాడిని మట్టు పెట్టడం కాదు మనకు కావలసింది. దేశ క్షేమమే లక్ష్యంగా యావజ్జీవం ధారపోసి పెంచుకున్న మా మైత్రీ బంధం చివరకు ఒక అల్పుని దుర్బోధనగా సడలిపోయి నా రాయల వ్యక్తిత్వానికి ఇది పరీక్షా సమయం. చెప్పుడు మాటలకు లోనై తప్పుత్రోవ తొక్కుతాడా? స్థిత ప్రజ్ఞుడై యథార్థాన్ని తెలుసుకుని వ్యక్తిత్వం నిరూపించుకుంటాడు. అలా రాయలవారు మనకు దక్కడమే కావలసింది. కానీ ఆ హంవీరుడు అంతటితో వదలకపోతే? వదలకపోతే వదిలించడం మన చేతిలో పని. అంతవరకు ఓపిక పట్టండి. మహారాజా, ఇంతవరకు ఉపేక్షించటం వల్లనే బహమనీ సుల్తాన్లు మనకు ప్రబల శత్రువులై కూర్చున్నారు. ఏ నిమిషానైనా మన రాజ్యంపై దాడి చేయొచ్చు. అదే ఇలా ఉండి ఉండి మీకు అలజడి కలిగించడం కోసమే ఈ బహమినీ సుల్తాన్లను ఎవరైనా సృష్టించి పెట్టారేమోనని నాకు అనుమానంగా ఉంది. ఏమిటి, సృష్టించారా? అదే, అది మా మాట తీరు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నదేగా, ఈ బహమినీ సుల్తాన్లు చెలరేగుతున్నారని వార్త వస్తుంది. కానీ వారికి తగిన శాస్తి చేయటంలో మాత్రం కాస్త సుస్థి అవుతుంది. హంబీరా! రామలింగ నాయక, ఇంతకు అప్పాజీ వారేమన్నారు? ఈ విషయాన్ని మీతోనే సంప్రదించమన్నారు మహారాజా. నాతో అదేమిటి? ఏముంది, మన అబ్బాయిని మనం పిలిపించేసుకున్నాం కదండి. అప్పాజీ వారు అలిగారు, కొంచెం బెట్టు చేస్తున్నారు అంతే. ముసలవాళ్ల పట్టు ముసలవాళ్ళకే తెలుసు. నే చెప్తున్నాగా, ఇక నుంచి అడుగడుగునా మీకు ఇటువంటి పరీక్షలే వస్తూ ఉంటాయి. ఎంత రాజబంధువులైనా పెద్దల విషయంలో హద్దు మీరి మాట్లాడడం అంత మంచిది కాదు. అయ్యో, మీ కోపం వస్తే ఎలా? సైన్యం అంతా మీ చేతుల్లో ఉంది. మీరు కాస్త అండగా నిలిస్తే చాలు. హంబీరా! ఏమిటిదంతా? అసలు ఈ రాజ్యం నిలిచే యోగమే ఉంటే ప్రజలే నాకండగా ఉంటారు. ఎవరెన్ని కక్షలు కట్టినా నాకేం భయం లేదు. కానియండి రామలింగ నాయక, కర్తవ్యం ఏమిటో మేమే నిర్ణయించి చెబుతాం. జగన్నాథ జగన్నాథ, ఈ మాత్రానికి ఇంత ఆలోచించాలన్నా? మా వీరభద్రుడికి కాస్త కాగితో కబురు చేస్తే చాలు, ఈ సుల్తాన్లని ఏకీ చీకాకు చేసి పీకి పారేస్తాం. చూశారా అల్లుడు గారికి ఎంత ఆగ్రహం వచ్చిందో? అయినా ఇటువంటి పొరుపులు వచ్చినప్పుడు అసలు వారితోనే మాట్లాడితే ఎలాగండి? మధ్య నేనున్నానుగా, నాతో చెబితే పోదు. ఇప్పటి వరకు చేసిన నిర్వాహకం చాలు, ఇక కట్టి పెట్టండి. ఎంత మాట అన్నాడు? జగన్నాథ జగన్నాథ.